అయోధ్యలో జన్మించి దశరథులకు కౌసల్య మహాదేవికి జన్మించి పుట్టి పెరిగి పెద్దవాడి తన లీలను చూపి ఉండే కదా. అలాంటప్పుడు వాల్మీకి రాయకపోయినా కూడా మనకు ఆ సాధించే ఎందుకు లభించదు అనే కదా, లభించదు. మీరు నేను ఉన్నప్పటికీ శరీరాలు లేకపోతే ఎలా అయితే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోలేమో, శరీరం లేదనుకోండి, నేను మీతో కానీ మీరు నాతో కానీ ఏదైనా విషయం చెప్పడానికి వీలైందా? వీల్లేదు. అలాగే ఒకరితో ఒకరు మాట్లాడాలంటే ఏం చేస్తున్నాం? ముఖం చూసి మాట్లాడుతున్నాం. కానీ ముఖంతో మాట్లాడుతున్నాం, మాట్లాడటం వ్యక్తితో మాట్లాడుతున్నాం, చూడటం ముఖం చూసి మాట్లాడుతున్నాం. మాకు ముఖం అక్కర్లేదండి, వ్యక్తితోనే మాట్లాడతామంటే సాధ్యం కాదు, ముఖం లేకపోతే కాదు. ముఖంతోనే మాట్లాడుతున్నాం అనుకుంటే వ్యక్తితో మాట్లాడకపోతే మాట్లాడటం అవసరం. కనుక మాట్లాడవలసింది వ్యక్తితో, చూడవలసింది ముఖం వంక, కన్నుల వంక. అది ఎలా అయితే ఉందో మనం పొందవలసింది రామ సాన్నిధ్యము, అది పొందుటకు కావలసినటువంటిది రామాయణము వాల్మీకి రచన చేసి ఇచ్చినటువంటిది. కనుక రాముని సాన్నిధ్యము ఇన్ని లక్షల మందికి, ఎన్ని లక్షల సంవత్సరముల తరబడి కూడాను కలుగుటకు కారణము కూజంతం రామరామేది మధురం మధురాక్షరం. రామ రామ అని మధురాక్షరములతో మధురముగా పూస్తూ ఉన్నటువంటి వాల్మీకి కోకిలము. ఆరుష్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఒక మాట కోకిలగా చెప్పారు వాల్మీకి. ఎందుకని? మనం రామాయణం చదువుకుంటుంటే ఎంత మధురంగా రాశాడు, అంత మధురంగా. అదే గానం చేయగలిగినటువంటి వాళ్ళు లభించినప్పుడు ఎంత బాగుంటుందో ఇంకా తెలుస్తుంది. మనం చదువుకుంటున్నట్లుగా ఉండదు రామాయణం. చదివి వినిపించి గానం చేసి వినిపించినటువంటి వాళ్ళు వినిపిస్తుంటే ఎలా ఉంటుంది? మనం ఊళ్ళు మర్చిపోతాం. అందుకనే దాన్ని పాఠ్యే గేయ మధురం. చదువుకుంటూ ఉంటే చదువుకున్న వాడికి మధురంగా ఉంటుంది. అది కాకుండా పఠనం చేయడం కాకుండా గానం చేసినప్పుడు గేయంగా ఉండడం మధురంగా ఉంటుంది. అది మధురాక్షరం అనేటువంటి మాట కడతాం. అంటే శ్రీరాముడు ఎలాగా తల్లిదండ్రుల దగ్గర ప్రవర్తించాడు, కౌసల్యాదేవితో ఎలా ప్రసంగించాడు, దశరథులతో ఎలా ప్రసంగించాడు, సీతతో ఎలా ప్రసంగించాడు, ఋషులతో ఎలా ప్రసంగించాడు, ఆంజనేయుడితో ఎలా ప్రసంగించాడు, రాక్షసులతో ఎలా ప్రవర్తించాడు, యుక్తాయుక్త పరిజ్ఞానంతో ఎవరితో ఎలా ప్రవర్తించాలో అనేటువంటిది ఎలా ఉన్నది అనేది అర్థము పరమార్థము తెలుసుకుంటూ ఉంటే మనం మరిచిపోయి వాల్మీకి రామాయణం చదువుకుంటూ ఉంటాం. దాని పేరు మధురమైనటువంటిది. ఈ మాధుర్యము చాలదు. ఎంతగా మనం రాముడిని చూస్తూ ఉన్నప్పటికీ అర్థం చదువుకుంటూ కథ చెప్పుకుంటూ కథాకథనం చేస్తూ ఉన్నప్పుడు కథ చెప్పుకుంటున్నటువంటి వాడును వింటున్నటువంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. రాముడు ఉంటూ ఉంటాడు, ముగ్గురు ఉంటూ ఉంటారు. కానీ ఈ ముగ్గురు కరిగిపోయి ఒకే ఒక్క రాముడు ఉండాలి బుద్ధి అందు అంటే కంఠమెత్తి గానం చేసినటువంటి వాళ్ళు, మనోహరమైనటువంటి సంగీతం తెలిసినటువంటి వాళ్ళు, అంటే కేవలం శాస్త్రం మాత్రమే కాకుండా ఎవరు గొంతెత్తితే అందరూ కరిగిపోతారో అలాంటి వాళ్ళు రామాయణం చదువుతూ ఉంటే ఆ చదువు అర్థం చెబుతూ ఉన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్న రాముని లీలలు గుర్తుండటం వల్ల కలిగిన ఆనందం కాకుండా ఈ లీలలన్నీ గుర్తుండకపోవటం వల్ల కలిగిన ఆనందం అని ఇంకోటి వస్తుంది. చూసారా? మన మనస్సు పనిచేస్తున్నంతసేపును కూడా రాముడి లీలలు గుర్తున్న ఆనందం కలుగుతుంది. దానికి దీనికి తేడా ఏంటి? మనకి రామలీలలు గుర్తున్నటువంటి మనస్సుకి ఈ రాముడు మనని రక్షిస్తే బాగుండు, మన ఆపదలు తొలగిస్తే బాగుండు, మనకు ఆరోగ్యము ఆయువు కలిగిస్తే బాగుండు, ఈ రాముడు మన కుటుంబానికి కావలసినటువంటి లోపములు ఏం జరగకుండా తీరిస్తే బాగుండు, మన అబ్బాయికి ఐఏఎస్ పరీక్షలో విజయం కలిగిస్తే బాగుండు, మనకు ఉద్యోగంలో ప్రమోషన్ తెస్తే బాగుండు. ఇవన్నీ కూడా పక్కన ఉంటూ ఉంటాయి మనస్సుకి. అంటే మనస్సులో రాముడు ఉన్నప్పటికీ మనం కూడా ఉన్నాం. వచ్చిన పీకులాట వ్యవహారం అది. ఇది ఎంతో సేపు నిలవదు. ఎంత సాధన చేసినా ఎంతవరకు నిలుస్తుంది? మనం ఎవరికైతే అప్పున్నామో ఆ అప్పులాంటి రూపంలో రాముడు మన వాకిటి దగ్గరికి వచ్చి, ఏమండి ఈవేళ సాయంత్రం మీరు రమ్మన్నారని లోపలికి కబురు చేస్తాడు. వాకిటి ద్వారం దగ్గర ఉన్నటువంటి మూర్తి రూపం వేస్తున్న రామునితో కబురు చేస్తే మనకి అప్పులాడు వచ్చాట అన్నప్పుడు రాముడు కనిపించకుండా అప్పులాడు కనిపిస్తాడు మనస్సుకి. అనగా మనం రాముడిని ఎంతగా ధ్యానం చేస్తున్నా అప్పులాడు రాముడి కంటే బలవంతుడు అనేటువంటి నమ్మకం పోలేదు. ఎప్పుడైతే పోలేదో
మనకి ధ్యానం రామధ్యానం నుంచి అప్పుల వారి ధ్యానం మీదకి వెళ్ళిపోతుంది మనం. ఇలాంటి స్థితి నుండి తప్పించి అప్పులవాడు మొదలైనటువంటి ఉండకుండా రాముడే మనస్సులో ఉన్నటువంటి అనన్యము అయినటువంటి ఏకాంతమైనటువంటి స్థితి కల్పించడానికి మధురమే కాకుండా మధురాక్షరము అయినటువంటిది, మధురమైన అక్షరములతో గానం చేయబడేది అని కాకుండా మధురమైన అక్షరం ఏంటంటే కంఠంలోంచి పలకబడేటువంటి నాదం స్వరూపమైన ప్రణవం ఓంకారం. ఆ మధురాక్షరం రూపంగా వినిపిస్తూ ఉన్నప్పుడు ఎంతో అప్పులాళ్ళంటే భయపడుతున్నటువంటి వాడు అందులోకి మనస్సు వెళ్ళిపోయి లీనమైన తర్వాత ఏమంటాయి మీ అప్పులాడు వచ్చాక అంటే ఏమండి అని బయటకు వచ్చి ఏం రామా ఏమిటి సంగతి అని వాడితో మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే వచ్చిన వాడు అప్పులాడు లేడు, రాముడే ఉన్నాడు. రాముడు అప్పులాడు వేషం వేసుకొచ్చాడు కనుక ఆ వేషం తీసేసి రాముడితో మాట్లాడగలిగిన స్థితి వీడికి వచ్చింది. అంటే అప్పు ఎగ్గొడతాడని అర్థం కాదు. వీడు అప్పు తొందరగా తీర్చేసుకుంటాడు, తన బాధ్యతలు కర్తవ్యములు నిర్వహణం చేసుకుంటూ ఉంటాడు. అంటే భార్య ఏడల భర్తకు, భర్త ఏడల భార్యకు, అన్నదమ్ముల ఏడల అన్నదమ్ములకు, తల్లిదండ్రుల ఏడల పిల్లలకు, పిల్లల ఏడల తల్లిదండ్రులకు, గురువుల ఏడల శిష్యులకు, శిష్యుల ఏడల గురువులకు కలిగినటువంటి కర్తవ్యములు ఏవైతే ఉన్నాయో అవి నిర్వహణం చేసుకుంటూ అవి నిర్వహణం చేసుకున్నటువంటి ధ్యాస ఉండకుండా రామనామ ధ్యాస మాత్రమే ఉండే స్థితి వస్తుంది. రాముడు జీవితంలో చరించి ఆచరించి అనుసరించి అనుష్ఠించి చూపించిన పరమార్థం ఇదే రామాయణం. రాముడు దశరథునికి కుమారుడుగా నడిచాడు, కానీ దశరథుడు హృదయానికి 24 గంటలు కూడా సర్వస్వంగా నడిచాడు. కనుక రాముడి దృష్టిలో తను దశరథుని కుమారుడు తప్ప దశరథుని దృష్టిలో శ్రీరాముడు పరమాత్మ. రాముడి నాకు ధ్యానముకు రాముడి స్నానం ఇన్ని కూడా స్నానం చేస్తూ ఉన్నా కూడా రాముడు స్నానం చేసి ఇచ్చే లోపల నేను స్నానం చేసి వెళ్ళాలి అని అనుకుని స్నానం చేసేది, కానీ తనకు స్నానం ఉండదు. కనుక ఇలాంటి స్థితిలో దశరథ మహారాజుకి ఉన్నాడు. అలాగే కౌసల్య, శ్రీరామచంద్రులకు కౌసల్య తన తల్లి, కానీ కౌసల్యకు శ్రీరామచంద్రుడు తన పుత్రుడు అనే మాట ఏమీ లేదు. నిరంతరం రామమయమైనటువంటి మనస్సుతో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వెలిగారు. సూర్యుడికి తనలోంచి వస్తున్న ప్రతి ఒక్క కిరణమును ఒక్కొక్క కిరణమే, కానీ యువతలో ఉన్న జీవరాశులకి ఒక్కొక్క కిరణం ఒక్కొక్క కిరణం కాదు, మొత్తం సూర్యుని యొక్క విశ్వరూప స్వరూపమే. ఇది రామాయణంలో వాల్మీకి మహర్షి మనకు నిదర్శన పూర్వకంగా, నిర్ణయపూర్వకంగా, నిర్ధారణ పూర్వకంగా చేస్తే చాలదని చెప్పి అనుష్ఠాన పూర్వకంగా, ఆచరణ పూర్వకంగా మధుర మధురాక్షరమైన పాఠ్య గేయాది మాధుర్య స్వరూపంగా ఇచ్చారు. ఇచ్చినప్పుడు చేయవలసినది ఏమనగా అక్కడ జరుగుతున్నటువంటి సంకీర్తన ఏందో అందరం కూడా తలొకాసేపు పాల్గొనట. ఇక్కడ కూడా సంకీర్తన జరిగింది ఇందాక. ఈ సంకీర్తన జరుగుతూ ఉన్నప్పుడు ఒక మాట నేను ఒక చోట సంకీర్తనలో పాల్గొంటూ ఉండగా నా పక్కనే ఇంకో పెద్దలు కూడా కూర్చొని ఉన్నారు. సంకీర్తనం జరుగుతూ ఉంటే ఈ పక్కన ఉన్న పెద్దలు ఏమిటండి ఎంతసేపు ఇది ఆపరే అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, సంకీర్తనం ఆపరే అని అడుగుతాడు ఏంటి? పరమ భాగవతత్వం చదువు వచ్చి మళ్ళీ నన్ను అడిగాడు, ఎన్నింటి వరకండి ఈ సంకీర్తనం అన్నాడు. గడియారం అంటే చూసి నాకు సమాధానం దొరకలేదు కనుక మాట్లాడి ఇంకా 2 నిమిషాలాగి ఏమండి 6 గంటలకి నా లెక్చర్ ఉందని చెప్పి పెట్టి ఏర్పాటు చేశారు, ఇప్పుడు 6:10 అయింది, ఈ సంకీర్తన ఎప్పుడు అవుతారన్నాడు. చూసారా రంగులు తెలిపోయినాయి. ఆయన తర్వాత నా లెక్చర్ ఉంది. కానీ ఇంతలోకి సంకీర్తనం ఆపాడు. అందుకే ఊరుకోలేక, అంటే మనం సాధన పూర్తి అయిన వాళ్ళం కాదు కదా, ఊరుకోలేక ఒక ముక్క అన్నా, ఏమండి 6 గంటల వరకు సంకీర్తనం 6:10కి ఆపారు, ఈ టైం 10 నిమిషాలు వేస్తే మీకు 6 గంటల నుండి 7:30 వరకు మీరు లెక్చర్, 7:30 నుంచి నా లెక్చర్ పెట్టారు. 7:30 తర్వాత ఇంకో 10 నిమిషాలు 7:40 వరకు మీరు లెక్చర్ ఇచ్చారనుకోండి, నా టైం వేస్ట్ కదా. లెక్చర్ ఆ 10 నిమిషాలు వినమంటారా, లేకపోతే లేచి వస్తుంది ఎవరో నా టైం వేస్ట్ మీరు కూర్చోండి వినమంటారా అని అడిగానంటే. ఇది అడగకూడదు, కానీ మనం కూడా
పరిపూర్ణ స్వరూపులం కాదు, సంసార జీవులం కనుక అడగవలసి వచ్చాం. సంకీర్తన అప్పుడు ఆయన లెక్చర్ అయిపోయింది, అయిన తర్వాత నా లెక్చర్ కూడా అయిపోయింది. సరిగ్గా 7:30కే ఆపాడండి ఆయన. అందుకని నాకు టైం వేస్ట్ లేకుండా పోయింది. యువతలకు వచ్చాక క్షమించండి, నేను చాలా పొరపాటైనటువంటి పని చేశాను ఇక్కడ అన్నాడు. ఏం చేతంటే రామనామం జరుగుతూ ఉండగా, సంకీర్తనం జరుగుతూ ఉండగా ఆ పండిట్లో గుర్తుని సంకీర్తనం ఎప్పుడు అవుతారు, నా లెక్చర్కి టైం ఉన్నది అనేటువంటిది గుర్తున్నటువంటి వాళ్ళం మనం ఏం చెబుతాం, అక్కడ వచ్చిన వాళ్ళు ఏ వీళ్ళు తరిస్తారు మన దగ్గర. మరొకటి వాళ్ళ దగ్గర వీళ్ళు తరించేది ఇదో అంధ్యాన నియమాన అంధా గర్తం ప్రవేశించి ఓ గుడ్డాడి ఇంకో గుడ్డాడి చేయబోతు లాంటి చెడుతుంటే ఇద్దరు గుడులు పడిపోతారు. అంతకంటే వాళ్ళు చెప్పేది ఏముండదు. కనుక రామనామ సంకీర్తన ఏందో ఎల్లరూ పాల్గొనవలను. రామనామ క్షేత్రానికి వచ్చినటువంటి వారందరూ కూడాను 24 గంటలు, ఇప్పుడు ఎప్పుడో చాలా కాలం నుంచి ఈ రోజు వరకు కూడాను పగలు గాని రాత్రి గాని ఆగకుండా నిర్విరామంగా రామనామం జరుగుతోంది. ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏమిటంటే ఇలా జరుగుతుందని తెలియని వాళ్ళు కూడా ఇక్కడ రామనామ క్షేత్రానికి వచ్చిన వాళ్ళలో ఉన్నాం. చాలా ఆశ్చర్యం. అయితే తెలిస్తే ఒక చిక్కు ఉన్నది, మనకు ఒక కర్తవ్యం ఏర్పడుతుంది. అంటే మనం కూడా కాసేపు అక్కడ కూర్చోవలసి వస్తుంది. అఖండమైన రామనామం జరుగుతూ ఉన్నది అనే దాన్ని మనం గ్రహించినప్పుడు ఏం చేయవలసి వస్తుంది? మన ఊరి నుంచి మనం ఇక్కడికి ఉత్తరం వేసుకుని వచ్చి ఇక్కడ పూలదండ వేయించుకుని ఇక్కడ రామాయణం మీద ఉపన్యాసం ఇచ్చి ఇక్కడి నుంచి ఆ రైలు ఖర్చులు చెప్పుబుచ్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి వీలు ఉండదు. కాసేపు రామనామంలో మనం సంకీర్తనలో పాల్గొనవలసి ఉంటుంది. అందుకని సంకీర్తనలో ప్రతి ఒక్కరం పాల్గొందుముగాక అని చెప్పి సవినయంగా మనవి చేస్తున్నాం. ఒక పావు గంటే కానివ్వండి, అరగంటే కానివ్వండి, మనకి టైం లేకపోతే 10 నిమిషాలే కానివ్వండి, ఆ కాసేపును మన మనస్సు ఉండరాదు. మనకి తొందర పనులు ఉన్నాయని గుర్తున్న మనస్సుని జేబులో పెట్టుకుని రామనామ క్షేత్రానికి రాకూడదు. వచ్చినప్పుడు ఏమవుతుంది? మన ప్రపంచంతో రామనామ క్షేత్రానికి ప్రవేశించి ఇంకా మిగతా వాళ్ళకు కూడా మనం చీకాకు కలిగించింది అవుతున్నాం. కనుక వాల్మీకి మొదలైన మహనీయులు యుగ యుగాంతములయందు కల్పాంతములయందు మానవ స్వభావం ఎరిగిన మహానుభావులు. ఈ స్వభావానికి పరిహారమేమా అని బాగా ఆలోచించారు. బాధపడతారు వాళ్ళు కూడా, మనకున్నట్లే వాళ్ళకి బాధలు ఉన్నాయి, ఋషేంద్రుడికి వాళ్ళకి. కాకపోతే తేడా ఏంటంటే మనం ఎవరి కోసం వాడు బాధపడతాం, వాళ్ళు మనందరి కోసం బాధపడతారు. ఋషేంద్రుడు అంటే లోకానుగ్రహం బుద్ధితో బాధపడతారు వాళ్ళు. నన్నయవట్టు తిరుంగురన్ మహాభారత సహిత రచన మంగురుడయ్యే. ఎందుకోసం అంటే టెక్స్ట్ బుక్ పెట్టించుకునేందుకోసం కాదు. జగద్హితంబుగన్, జగత్తుకి హితం కోరి చేస్తారు వాళ్ళంతా. మనం మహాభారతం రాద్దామని పట్టుదల కోసం ఎందుకు రాస్తాడు? ఏ హైదరాబాద్ పట్టుకెడితే అది అర్థమవుతుంది, టెక్స్ట్ బుక్ గా వేసుకుంటారు అని రాసిన వాళ్ళు కాదు. వాల్మీకి గాని, వ్యాసుడు గాని, నన్నయ్య గాని, తిక్కన గాని, పోతన గాని వీళ్ళందరూ గ్రంథరచన ఎందుకు చేశారంటే జగత్తులో ఉన్న జీవులకు రామమయంగా నడుస్తున్న జీవితం రామమయంగా అవడానికి మార్గమేమి అన్నటువంటిది ఇచ్చారు. ఆ ఇవ్వటంలో తిరుగు లేనటువంటి మార్గాన్ని ఇచ్చారు. అక్షరములతో అలాంటి ప్రపంచాన్ని కొని మనకి ఇచ్చారంటే ఎవరివ్వగలరంటే అక్షరాలతో పుస్తకం చదువుకుంటూ ఉంటే మనకేం పుస్తకాలు అర్థం అవుతాయి. కానీ రాముడిలోకి వెళ్ళిపోవటం, కృష్ణుడిలోకి వెళ్ళిపోవటం, ఈ చదువుకుంటున్నంతసేపు మనము పుస్తకము ఎదుటి వాళ్ళు ఉండకుండా రాముడు కృష్ణుడు ఉండటం అనే స్థితి ఎన్ని పుస్తకములు ఎంతమంది ఇవ్వగలరు? ఇది చేసినటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళకి వ్యాసుడు వాళ్ళని తెలుగులోకి తీసుకొచ్చినటువంటి రామాయణం ఇచ్చినటువంటి భాస్కరాది మహనీయులు, నన్నయ్య చెక్కనాది కవిత్రయం వీళ్ళందరూ కూడా లోకహితార్థమై జగద్హితంబుగన్ అనేటువంటి మాట ఉంటుంది. లోకానుగ్రహ బుద్ధితో. అందుకనే వాల్మీకి రామాయణం రచన చేసుకున్నట్ట అని ఇద్దరు శిష్యులు గురు శిష్య సంభాషణలో మాట్లాడుకున్నప్పుడు ఒక అరణ్యంలో ఒక ఆమె చెప్పింది వాల్మీకి రామాయణం రాస్తున్నాడని. చాలా రమ్యంగా చెప్పింది. ఏమని? ఆవిడ అరణ్యంలో నడిచి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అంటే
అగత్యాశ్రమానికి వెడుతున్నానమ్మా అన్నది. అరణ్యంలో ఒక ఆమె ఇంకొక ఆమెను కలిస్తే ఆ వనదేవత అనేటువంటి ఆమె ఆ వచ్చినటువంటి మైత్రేయి అనేటువంటి విద్యార్థిని అడిగింది, ఎక్కడికి వెళుతున్నావు తల్లి అని అడిగింది. అడిగితే అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళుతున్నావు. ఎక్కడి నుంచి వస్తున్నావు? వాల్మీకి మహర్షి ఆశ్రమం నుంచి వస్తున్నాను. ఏమిటి సంగతి విశేషం అంటే, అగస్త్య మహర్షి ఆశ్రమంలో వేదాధ్యయనం నిత్యం చేసి రోజు వేదం చదువుకుంటానికి వెళుతున్నాను. సంతోషమే. వేదం చదువుకుంటానికి అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళటం అనేది సహజమే, కానీ వాల్మీకి మహర్షి ఆశ్రమం నుంచి అక్కడికి వెళ్ళిపోవడం అనేది సహజం కాదు. ఎందుకంటే అక్కడ వేదం ఉంటే ఇక్కడ వేదం నర ఉండేటువంటి తోటి సామాన్యమైన విషయం కాదు. నాకు ఇది ఆశ్చర్యం వస్తుంది. వాల్మీకి ఋషి యొక్క ఆశ్రమం నుంచి వెళ్ళిపోతున్నానంటున్నందుకు వేదం లేదా యూనివర్సిటీ కాలేజీ నుంచో, హిందూ కాలేజీ నుంచో, ఏసీ కాలేజీ నుంచో రామరామ క్షేత్రానికి వెళుతున్నాం పిహెచ్డీ కోసం అన్నట్ట. చిత్రంగా అనిపించింది ఆ మాట. అంటే ఎంతో గుండెకాయ ఉన్న వాళ్ళు తప్ప అలా అనలేరు. మామూలు అందరూ కూడాను ఏదో టైం ఉంటే రామరామ క్షేత్రంలో కాసేపు ఆదివారం రామకృష్ణ అనుకుంటామంటే, మిగతా రోజుల్లో ఏదో కాలేజీలో చదువుకుంటున్నాం కదా, అక్కడికి వెళ్తున్నాం, కాలేజీలో పనిచేస్తున్నాం కదా, ఏసీ కాలేజీకి వెళ్ళాలి, హిందూ కాలేజీకి వెళ్ళాలి, నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళాలి, ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాలి అంటాం. ఇట్ని జట్టు ఉంటుంది లోక విషయాల్లో. కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్న వాళ్ళలో అగస్త్యాశ్రమానికి వెళ్తున్నానంటున్నావు, వేదం చదువుకుంటానికి బాగానే ఉంది. వాల్మీకి ఆశ్రమం నుంచి బయలుదేరి వెళ్తున్నా అంటున్నావు, ఎందుకు వెళ్తున్నావు అంటే, లేదంటే మాకు విఘ్నాలు వచ్చినాయి. ఎక్కడ వేదం చదువుకుంటాం, ఎక్కడ వాల్మీకి ఆశ్రమంలో వేదం చదువుకునేందుకు విఘ్నాలు వచ్చినాయి. ఎక్కడ ఉంటుందా ఎన్నడైనా ఎప్పుడైనా ఊహించడానికి అంటే అవతల వాడు ఆశ్చర్యపోయి వనదేవత అడిగిందిట, అమ్మో అలా అనకూడదు, కళ్ళు పోతాయి. వాల్మీకి ఆశ్రమంలో వేదం చదువుకుంటానికి విఘ్నాలు రావటమా నాకు ఆశ్చర్యం కాదు, కొంచెం విప్పి చెప్పు, వివరించి చెప్పమన్నారు. చెప్పమంటే అప్పుడు అన్నది ఏమీ లేదు. ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చారమ్మా అక్కడికి. ఆ ఇద్దరు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ప్రవర్తన, తేజస్సు, వినయ విధేయతలు, వర్చస్సు, సద్గుణ పుంజము, కంఠ మాధుర్యము కలిగిన వారు అనగా, అక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి గురువులు, శిష్యులు, మేము మొదలైన వాళ్ళం మాత్రమే కాక ఆ దారిపడి పెడుతున్నటువంటి జింకలు, లేళ్ళు, పక్షులు, చిన్న చిన్న పిట్టలు ఇవన్నీ కూడా వాళ్ళ వంక ఇలా చూస్తూ నిలబడిపోతున్నాయి. అలాంటి కుర్రాళ్ళు ఇద్దరు వచ్చారు. వాళ్ళ పేరు లవుడు, కుశుడు అని. ఎక్కడికి తెచ్చాడో పట్టుకొచ్చాడు. ఏమయ్యా వీళ్ళు ఎక్కడ దొరికారంటే ఈ వనదేవత ఇచ్చింది అని చెప్పాడు. ఎందుకంటే సీతాదేవి అని ఆవిడ పేరు ఎవరికి చెప్పలేదు వాల్మీకి. అప్పుడు వనదేవత ఇచ్చింది అని చెప్పాడు. ఆ కుర్రవాళ్ళకి వేదాధ్యయనం చేయిస్తున్నట్టు గురువు ఎవరు వాల్మీకి కూర్చోబెట్టి వేదం చదువుతూ ఉంటే వాళ్లతో పాటు మేము కూర్చొని చెప్పుకుంటూ ఉంటే ఎట్లా ఉంటుంది అన్నాడు. ఇతరది గురు ప్రాజ్ఞే విద్యాం యథా సహైవ జడే. 10 మందిని క్లాసులో కూర్చోబెట్టి అదే విద్య చెప్పినప్పుడు గురువు ఒకడికి ఎక్కువ చెప్పడు, ఒకడికి తక్కువ చెప్పడు, అందరికీ సమానమైనటువంటి స్థానం చేస్తాడు సద్గురువు. కానీ ఒక బల్ల మీద గాజు దిమ్మ పెట్టండి, దాని పక్కనే కొన్ని వేలువేలుగా ముఖములు చక్కగా చెక్కినటువంటి రత్నము, వజ్రము, వైడూర్యము పెట్టండి. దాని పక్కనే కంకర్రాయి పెట్టండి, దాని పక్కనే మట్టి మూత పెట్టండి. ఈ అన్నింటి మీద సూర్యకిరణం ప్రసరింపజేయండి. సమానంగా ప్రసరిస్తుందా? మట్టి ముద్ద మీద, కంకర్రాయి మీద వెళ్ళిపడ్డ సూర్యకిరణం అక్కడే అయిపోతుంది. గాజు దెమ్మ మీద పడ్డది అందులో చేతులకు వచ్చి రంగులు రంగులుగా వస్తుంది. కొన్ని వేల అంచులు చెక్కినటువంటి రత్నము, వజ్రము, మాణిక్యము దాని మీద పడ్డది. ఒక్కొక్క కిరణం కొన్ని వేల కిరణాలుగా ఇట్లా ఎదురుకు వచ్చేస్తుంది. ఇంద్రధనుస్సులను సృష్టించుకుంటూ ఒకే గురువు యొక్క ఒకే వాక్యం, ఉపదేశం అనేటువంటిది అక్కడ కూర్చున్న మా అందరి మీద అలా పడుతుంది వాల్మీకి వాక్కు అన్నదాడు. కానీ ఈ కుర్రాళ్ళిద్దరూను వజ్రము, రత్నము లాంటి వాళ్ళు, కొన్ని వేల అంతులు చెక్కినటువంటి వజ్రము, రత్నము లాంటి వాళ్ళు, వాళ్ళ మీద పడుతున్నటువంటి, వాళ్ళ చెమలలో పడుతున్న వాల్మీకి మహర్షి యొక్క వేదవాక్కు ఆ వజ్రాలు, రత్నాల నుంచి ప్రసరిస్తున్న సూర్యరశ్మి వంటిది. మేమందరం వాళ్ళతో పోలిస్తే ఈ కంకర్రాళ్లను, మట్టి ముద్దలు పక్కన కూర్చున్నట్లు మేము కూర్చుంటే మాతో గురువు గారికి చాలా కాళ్ళలో కర్రబెట్టినట్టుగా ఉంది పరిగెట్టేవాడికి. వాళ్ళతో పాటు మాకు పాఠం చెప్పడం పరిగెడుతూ ఉన్నవాడికి కాళ్ళలో కర్రతో శిస్తేలా ఉంటుంది.
వాల్మీకి ఎలా ఉంటుంది పాపం అనుకుంటున్నాడు ఊరు మధ్య. ఎందుకంటే ఒక మాట చెప్పేస్తే వీళ్ళు చెప్పేస్తున్నారు కుర్రాడు. మళ్ళీ వాళ్ళు లేచి ఒరే ఈ సంత చెప్పరా అని అడిగితే వీళ్ళు గురుగారు రేపు చూద్దాం అన్నట్టుగా ఉంది. అందుకని మేము విఘ్నం అంటే మాకు కాదు విఘ్నం, వాళ్లకు విఘ్నం కలుగుతోంది. మా వల్ల గురువు గారికి విఘ్నం జరుగుతోంది, ఆ రత్నాలు లాంటి ఇతర శిష్యులకి విఘ్నం జరుగుతోంది. అంచేత గురువు గారు మమ్మల్ని చూసి బాధ మేము పడే బాధ చూసి ఆయన ఏమన్నాడంటే, ఒరే మీరు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి వేదాధ్యయనం చేసుకోండి అన్నాడు. అక్కడికి వెళ్ళారు వేదాధ్యయనం చేసుకుంటానికి అగస్త్య ఆశ్రమానికి వెళ్ళి. కనుక ఈ కుర్రవాళ్ళు ఉన్నారే లవుడు కుశుడు అనేటువంటి వాళ్ళు, వీళ్ళు అధ్యయనం చేసిన తర్వాత అక్కడికి వేదాధ్యయనానికి వీళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు. ఇది మొదటి విఘ్నం వేదాధ్యయనానికి వాల్మీకి ఆశ్రమంలో అన్నారు. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో వేదాధ్యయనానికి మొదటి విఘ్నం అంటుంది ఇది. ఆ రెండో ఆవిడ నవ్వుకుంటూ ఏమంది, ఇట్లాంటి విఘ్నాలు కలుగుతూ ఉంటేనే బాగుంటుంది. ఏ రకమైన విఘ్నాలు కలగకూడదు, అక్కడ కలగవు, కానీ ఇలాంటి విఘ్నాలు కలిగితేనే బాగుంటుంది. ఎందుకంటే యుగ యుగాలుగా కల్పకల్పాలుగా ఉండనటువంటి విషయం రామావతారం దిగి వచ్చినప్పుడు, రాముని యొక్క సంతతి లౌకసులు దిగి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివి కనిపిస్తాయి. కానీ గురువులు శిష్యులు ఎంతమంది నిద్రపోలేదు, గురువులు ఎంతమంది వాళ్ళని నిద్ర లేపలేదు. ఒరే జపం చేసుకునే టైం అవుతుందిరా నిద్రలేరా 4 గంటల నుంచి గురువు శిష్యుడిని లేవుతూ ఉంటే, గురువు కన్నా గుర్రు ఎక్కువ వస్తూ ఉన్నది అని గురువు పెట్టేటువంటి శిష్యులు లేరు. అలాంటి వాళ్ళు ఉంటున్నటువంటి లక్షల సంవత్సరాలు గడిచిపోగా ఒక రోజున తెల్లవారుసాన శిష్యులు చెట్టు కింద పడుకుని నడిచి 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 అరణ్యంలో అలసిపోయి పడుకుని చిరునవ్వు ముఖాలు కూడా మారకుండా నిద్రలోకి వెళ్ళిపోయినారు రామలక్ష్మణులు. అలాంటి వాళ్ళని చూసి కౌసల్య సుప్రజా రామ అనేటువంటి వాక్కు గురువుకి వచ్చిందంటే, రామావతారం వస్తే వస్తుందా కౌసల్య సుప్రజా రామ అనే శ్లోకం అంతకుముందు ఎంతమంది రాముళ్ళు లేరు, అంతకు తర్వాత ఎంతమంది రాముళ్ళు లేరు. ఈ రాముళ్ళు అంతా ఒకే రాముడు, ఇంతలో ఉన్నటువంటి ఆత్మారాముడు తప్ప. వారు వచ్చినప్పుడు కౌసల్య సుప్రజా రామ వస్తుంది. మిగతా వాళ్ళు అవసరాలు రాసుకున్నా ఈ శ్లోకానికి కార్బన్ కాపీలు వస్తాయి. ఎవడన్నా నవ్వడిగాడు శ్లోకాలు రాయటానికి, దేవకి సుప్రజా కృష్ణ అని శ్లోకం రాయిస్తాం. కౌసల్య సుప్రజా రామకి అంటే పేరు రాస్తూ శ్రీమాన్ అని పేరు రాసి డిటో కొడతారు చూడండి శ్రీమాన్కి. అలాగా ఫలానా వారు కృష్ణమాచార్యులు గారు, రామశర్మ గారు, వెంకట సుబ్బయ్య చౌదరి గారు, ఇందరికీ గారు రాయకుండా మొదటి గారు రాసి తర్వాత కామాలు పెడతారు డిటోలు. ఇలాగ సుప్రజా రాములకి సుప్రజా కృష్ణ మొదలైనవి చాలా శ్లోకాలు. సుప్రజా శర్మ, సుప్రజా శాస్త్రి, సుప్రజా ఆచార్యులు ఊహను నిద్ర లేపుకునేవి. వారి మీద మనకున్న గౌరవం చొప్పున మనం కూడా ఒక సుప్రభాతం రాసుకోవచ్చు. మా గురువు గారి మీద నేను సుప్రభాతం రాశాను, లేదా ఒక 1000 రూపాయలు నాకు ఎవరో ఇచ్చి సుప్రభాతం ఆయన పేరు రాయించుకున్నాను అనుకో. ఇలాంటి సుప్రభాతాలు వస్తాయి, కానీ కౌసల్య సుప్రజా రామ వస్తుందండి. అందుకని మనకి ఎన్ని స్తోత్ర గ్రంథాలు ప్రపంచంలో తర్వాత వచ్చినాయో అన్ని స్తోత్ర గ్రంథాల్లో కూడా మొదటి శ్లోకం కౌసల్య సుప్రజారామ ఉంటుంది. చూడండి, వెంకటేశ్వర స్తోత్రం దగ్గర నుంచి ఏది తీసినా ఇంకేత ఆ శ్లోకం తీసుకోవాలి. వాల్మీకి రామాయణంలోనే తెలియదు, అందరికీ తెలుసును. అది తీసుకోకపోతే జన్మ లేదు, చరితార్థత లేదు, గతి లేదు, మతి లేదు. తర్వాత మిగతా స్తోత్రాలు. ఆ శ్లోకం ఎవరు దిగి వచ్చినందువల్ల వచ్చింది? ఇంతమంది గురువులు దిగి వచ్చినందువల్ల రారా, రామచంద్రుడు శిష్యుడై దిగి వచ్చినందువల్ల వచ్చింది. దాని గురించి చెబుతూనే మొట్టమొదటిగా రామచంద్రుడిని చూసినప్పుడు విశ్వామిత్రుడు అహం వేత్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం, ఈ సత్యపరాక్రముడైనటువంటి రాముడిని నేనెరుగుదును అనేటువంటి మాట అన్నాడు. అంటే ఇవాళ శిష్యుడుగా దిగి వచ్చిన వాడు కాడు వీడు. ఇవాళ శిష్యుడు రూపం ధరించినటువంటి అప్పటి నుంచి ఉన్న పురాణ పురుషుడైనటువంటి మహనీయుడు వీడు. వాల్మీకి రామాయణంలో కూడా అదే వచ్చింది మనకి. వాల్మీకి అసలు రామాయణం మనకి ఇద్దామని అనుకున్నట్టండి, ఆయన రాద్దాం అనుకుని రాసిన పుస్తకాలు అట్లాగే ఉంటాయి, రాసిన ఎట్లే ఉంటాయి, అయోమయంగా ఉంటాయి. అంటే ఎన్ని పాత్రలున్నా
గ్రంథకర్త మొహమే కనిపిస్తూ ఉంటుంది. 10 పాత్రలు ఉన్నాయనుకోండి కావ్యంలో. ఈ 10 పాత్రలు బాగా కావ్యం ఉండేట్టుగా రాయాలి, పద్యంలో ఎర్ర పదాలు ఉండకుండా రాయాలి, పాత్ర పోషణ, పాత్ర చిత్రణం, పాత్ర సంభాషణ మొదలైన పాత్రలు తవ్వుకుంటాం అనే స్థితిలో ఉండగానే గ్రంథం రాశాడు అనుకోండి. ఆ రాసినటువంటి వాడు 10-12 పాత్రలు అందరూ అత్యద్భుతంగా చిత్రించిన ప్రతి పాత్ర మొహం కూడాను ఆ గ్రంథం రాసిన వాడు మొహం తప్ప ఇంకేం ఉండదు. సినిమాల్లో ప్రతి దేవుడు మొహం కూడాను ఆ యాక్టర్ మొహంగానే ఉంటుంది చూడండి. కృష్ణుడు వేసినా అదే మొహం, రాముడు వేసినా అదే మొహం, పరశురాముడు వేసినా అదే మొహం, రాముడు రావణుడు వేసినా ఇద్దరికి అదే మొహం. చూశారు? అలాగా రామవర్గం రాసినటువంటి కావ్యంలో పాత్రలు అన్నిటికీ ఒకటే మొహం ఉంటుంది, ఆ గ్రంథకర్త మొహం, అంతేగాని ఆ దేవుడి మొహం ఉండదు. కానీ వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి ఆశ్చర్యం, వ్యాస భాగవతంలో ఉన్న ఆశ్చర్యం ఏమిటంటే, వాల్మీకి గ్రంథం రాద్దామని అనుకోలేదు. నదీం తమసామను ప్రపన్న, స్నానార్థమై నది తమసా నది దగ్గరికి వెళ్ళాక వెళితే కూడా భరద్వాజుడు నడుస్తూ ఉంటే రామాయణం రాయకముందు కూడా రామాయణమే ఆయన మనస్సు. ఆశ్చర్యం అది చూస్తూ అకర్తమమిదం తీర్థం భరద్వాజ నిశానం, ఈ జలములు బురద లేకుండా ఎంత చక్కగా ఉన్నాయో చూడు ఈ తమసా నదిలో ఉన్న నీరు అన్నాడు. ఒడ్డు నడుస్తూ వెళుతూ ఉంటాయి. అంటే రాముణ్ణే చూస్తున్నాడు. అప్పటికింకా రాముడు జన్మించి ఉండకపోవచ్చును, లేకపోతే రాముణ్ణి ఆయన చూడలేదు, అది కూడా ఉన్నది. అలాంటప్పుడు రామమయమైన మనస్సుతోనే ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఈ జలములు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. సన్మనుష్యుల మనస్సులు ఎలా అయితే ఉంటాయో అలా ఉన్నాయన్నాడు వాల్మీకి. మంచి మనస్సు ఉన్నటువంటి మనుషులకి ఎలా ఉంటుంది? బురద లేనటువంటి నీళ్లతో నది ఒడ్డున లోపల ఉన్న చిన్న చిన్న గులకరాళ్ళు, ఇసుక రేణువులు అన్ని కూడా లెక్కెట్టడానికి వీలుగా కనిపిస్తూ వాటి రంగులు కూడా తెలుస్తూ ఉంటాయి. చూసారా? మహానందిలో తీర్థంలాగా. అలాగా లోపల ఏముందో అంతా బయటకు కనిపించిపోతూ ఉంటుంది మంచివాడి మనస్సు. బురద లేకపోతే నదిలో లోపల గులకరాళ్ళు ఉంటే గులకరాళ్లే కనిపిస్తాయి, ఇసుక రేణువులు ఉంటే ఇసుక రేళ్లే కనిపిస్తాయి, పెద్దరాళ్ళు ఉంటే పెద్దరాళ్ళు కనిపిస్తాయి. ఏదైనా పొరపాటు ఉంగరం దారి అందులో పడితే కాసేపు ఆ నీళ్లు మనం కదిలించకుండా ఉంటే ఎక్కడుందో కనిపిస్తుంది, తీసుకోవచ్చు. అలా ఉంటాయి. అలాంటి పరిస్థితిలో ఈ నది ఉన్నది అని అనుకుంటూ నడిచి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే కొంత దూరం వెళ్ళేటప్పటికి ఒక చెట్టు మీద పిట్ట గంట సుఖపడుతూ కూర్చుని ఉంది. ఆ గంటలో ఒక పిట్టను పోయేవాడు బాణం వేసి కొట్టేటప్పటికి వెంటనే అప్రయత్నంగా ఆయన నోటి నుంచి వాక్కు వచ్చి, ఆయన పలకలే, ఆయన నోటి నుండి వాక్కు పలికింది. ఇది గాయత్రి అనే మాటకు అర్థం. అందుకనే రామాయణానికి గాయత్రికి ఉన్నటువంటి సంబంధం అది. గాయత్రి రామాయణం అంటారు. గాయత్రికి రామాయణానికి ఉన్న సంబంధం ఏమిటండి అంటే, గాయత్రి మంత్ర రహస్యం ఏమిటి? మన బుద్ధులను ఏది ప్రేరేపిస్తున్నదో దాని ఎడల మన మనస్సు ప్రవేశించటం. మనం మాట్లాడితే అందులోకి దేవుడిది దిగి రావటం కాదు. దేవుడి పేరు మాట్లాడదామని మన చేత దేవుడు వెనక అనిపించి అప్పుడు మనం మాట్లాడటం మొదలు పెట్టడం గాయత్రి. కొంచెం సూక్ష్మంగా గమనించాలి. మనం ఏది మాట్లాడినా మనం మాట్లాడుతున్నాం అని అనుకుంటూ ఉంటాం ఒకటి. అది కాక ఇది మాట్లాడదామని మనకు అనిపించడం అని ఆయన ఉన్నాడు మన పైన, లోపల హృదయంలోనే ఉంటాడు. ఆ అనిపించడం అని ఆయన మన చేత మాట్లాడించడం ఇంకొకటి. ఇది గాయత్రి అంటారు. రెండవది ఇది ధియోయోన ప్రచోదయాత్ అన్నటువంటి మాట అర్థం. అంటే ఎవడు మన బుద్ధులను వెనక నుండి ప్రేరేపణ చేస్తున్నాడు, సంకల్పం చేస్తున్నాడు. అన్నా